గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితి ఎప్పుడైనా కనిపించిందా, లేదంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంత ఈ దుర్మార్గమైన వ్యవహారాలు ఎందుకు చేస్తుందంటే ఏమని చెప్తారు? అంతకుముందు 2014 బిఫోర్ వచ్చే వాస్తవానికి 2014 ముందు ఇట్లా ఉండే. కేసీఆర్ ఎప్పుడైతే మన తెలంగాణ సాధించి తెలంగాణ తీసుకొచ్చిండో ఆ దృష్టిలో ఉంచుకొని కేసీఆర్ మా రైతులకు నా తెలంగాణ నేను నా కళ్ళతోని ఎంతోమంది ఆంధ్ర వాళ్ళు కాదని వాళ్ళు మన పెత్ర మీద చేసి వాళ్ళు కాలువలు తీసుకుపోతే నేను కూడా నా తెలంగాణని నేను కూడా యాసంగి వానకాలం కడుపు నిండా నీళ్ళు ఇవ్వాలి, నా రైతులు నేను కడుపు బంగారు తెలంగాణ నిర్మించాలని ఆయన సంకల్ప దృఢంతో ఒక్కొక్క పథకాలు కానీ ఎన్ని పథకాలు తీసితే అన్ని పథకాలు 100% సక్సెస్, ఫుల్ డబల్ సక్సెస్ అయినాయి. ఈయన వచ్చిన ఇప్పుడు 15 నెలలు అవుతుంది కదా వచ్చి, మా కాదు మీకు కూడా తెలుస్తుంది, మాకంటే ఎక్కువ మీకే తెలుస్తుంది. ఏమైనా చేసిండా? ఈ చూడు పొలం చూడు, ఇగో మొన్న 10 బోర్లు వేయించినాం, 10 బోర్లు అటు పెట్టినా బోర్లు వేస్తే ఒక్క బళ్ళే. అంతకుముందు ఇగో పోయిన సంవత్సరం ఇదే టయానికి పైనుంచి కాలువ, ఇది కింద అంటే ఉన్న బోర్లలో కూడా భూగర్భ జలాలు లేవు, అడుగంటి పోయినాయి మొత్తం. ఇప్పుడు బోర్లు వేస్తే ఒక చుక్క రాలేదన్న 300 ఫీట్లు వేసిన వల్ల చుక్క నీరు రాలే. లాస్ట్ టైము ఇదే మార్చిలో ఈ ఇట్లా ఎండ కాదు, దీనికి కట్ చేయడానికి కోయడానికి 4 వీల్ పెట్టినాం. పక్క నుంచే కాలువ దిగబడితే 4 వీలు చేర్ని మిషన్లతో తెప్పించినాం. గంటకు 5,000 కాడికి తీపించినాం, మేము కట్ చేయించినాం. ఇదే కాలువ పైనుంచి ఒక్క రైతు కాదు ప్రశాంతంగా పని చేసుకురు, వాళ్ళు కూలి చేసుకుర్రు, మంచిగా పొలం నాటేసుకుర్రు, మంచి మందు వేసుకురు తప్ప ఏ రోజైనా బావి కాడ పోయి నీళ్ళు అయితే పెట్టలేదు. మోటార్ అసలు మందలించ కూడా మందలించే మోటార్. కరెంట్ కూడా ఏం లేదన్నా, కరెంటు రావట్లేదన్నా, కరెంట్ రావట్లేదన్నా. నువ్వు 10 మందికి అడుక్కోనా, అసలు కరెంట్ కూడా రావట్లే. చక్కగా పొద్దున 4 గంటలు, సాయంత్రం 4 గంటలు, అది కూడా మధ్య పోతుంది. లో వోల్టేజ్ కరెంట్ ఇచ్చి మోటార్లు నెలకు 2 నుంచి 3 సార్లు మోటార్లు కాలిపోతున్నాయి. మాకు అవి అల్లియడం కాకుండా ఇది ఇప్పుడు నీళ్ళు లేక ఈ పొలాలు ఎండిపోయి ఈ మందులు మొత్తం మందులు కొట్టినాం. లాస్ట్ దాకా ఏ మందు కొట్టాలి అన్ని కొట్టినాం. ఇప్పుడు తీరా మాకు నోటి దగ్గర వచ్చే కూడు మొత్తం పోయింది. కాబట్టి మాకు 2 సార్లు ఇడిచి పెడితే మీరు బయట పడేటోళ్ళు. 2 ఇప్పుడు నువ్వు చూపెడుతుంది కానీ ఇగో ఇది చూడు రాదు, ఇది చూడు అన్న, చూడు ఇది సగం మొత్తం తాళ్ళు పోయినాయి. ఇంకా 2 తళ్ళు ఇస్తే పోయాలన్నా ఇప్పుడు మిషన్ తోటి కోపియాలన్నా 4,000 ఖర్చు. మొత్తం పోయి కోసినా కానీ ఒక 2 బస్తాలు కూడా కావు. మళ్ళీ అది ఇంకా అదనంగా మాకు పెట్టుబడిగా అవుతుంది అని చెప్పి ఇప్పుడు ఇట్లే వదిలేయడమే. ఇక గొర్రెలు కొనరు, ఎవరు కొనరు, ఇక ఇట్లా వదిలేయడం, నిప్పు పెట్టుకోవడం తప్ప ఇక దేనికి పనికి రాదు. అందువలన మాకు ఇప్పుడైనా సరే ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చి ప్రభుత్వం కళ్ళు ఎక్కువ ఎకరానికి 30,000 ఇస్తే పెట్టుబడి సాయం కింద రైతులు వాళ్ళు ఎంతో ఆసరాగా ఉంటది. అట్లా మా బాబాయ్ ఈయన 2 లక్షలు తీసుకుండు. 2 లక్షలు కూడా ఫస్ట్ లిస్ట్ లో కానీ సెకండ్ లిస్ట్ లో కానీ ఏ లిస్ట్ లో పేరే రాలే. కావాలంటే మీ బ్యాంకు పోయి చెక్ చేసుకొని ఖాతా నెంబర్ ఇస్తారు మీకు. రైతు బంధు కూడా పడలే. రైతు బంధు వేసినామని చెప్తా ఉన్నారు, రుణమాఫీ చేసినామని బుక్ ఇస్తామన్నా, అకౌంట్ బుక్ ఇస్తాం. రైతు బంధు తీసుకొని ఇయ్యలేదంటే మా ఖాతా ఇస్తాం, ఆయన చేతుకు గొడ్డలు ఇస్తాం, ఆయన చేతుల గొడ్డలు ఇచ్చి మా మెడకాయ ముంగలు పెడతాం, నరికేమను. కానీ మాకు రైతు బంధు వచ్చి తిన్నామని ఇవాళ కేసీఆర్ గారు నీళ్లు పంపిండు. 10 సంవత్సరాల నుంచి సుఖపడుతున్నాం అంటున్నాం. ఈయన తీపు ఆయన చేతి కాదు, ఆయన మన పార్టీడే కానీ అందరి మొత్తం పాడు చేసి నాశనం చేసి ఇవాళ మా తండల లమ్మడోళ్ళు మొత్తం అక్కడ రోడ్డు పనికి పోయిరు. వాళ్ళ పెండాలు ఎవరు చేసుకొని పోయినా దిక్కు లేదు. అందుకనే ఫ్రీ బస్ తీసింది. ఫ్రీ బస్ ఎందుకు తీసిండు? అమ్మ లెక్కలకు రావటం, అమ్మ లెక్కలతోటి మాట్లాడుకోవటం, వాళ్ళ వంతుగా వాళ్ళు పని చేసుకోవటం, దానికోసమే ఫ్రీ బస్సు తీసిండు. కానీ అభివృద్ధి కోసం, జనం కోసం బతకటానికి, పెళ్ళం పిల్లలకు బతకటానికి కాదు. అది జనానికి తెర్రు చేయటం, దేశాన్ని నాశనం చేయటానికే ఫ్రీ బస్సు చేసింది. ఫ్రీ బస్సు ఏమిటికి అక్కడికి వస్తుంది. ఇవాళ 18 జాతుల గంగట్లోనికి బండే, అడుకొద్దునోనికి బండే, ఇంటింటి అడుకొద్దునోనికి బండే, ప్రతి ఒక్కరికి బండే ఉంది. ఇవాళ ప్రతి ఒక్కరికి బండే ఉంది. ఫ్రీలో బస్సు ఎవరు పోతుర్రు? ఇవాళ ఎవరు పోతుర్రా? దానికి ఏమిటికి ఇట్లాంటి పనుసులు చేసి దేశానికి నాశనం చేసి ఈ రైతుల పంటలకు